ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మగగమన ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ పీనాని గారు వచ్చి దైవాత్మానాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం అండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రిని, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన, ఎన్నో సంవత్సరాలుగా తండ్రి నీకు అడ్డుగా గోడ కట్టినటువంటి కొన్ని బలమైన దుర్గములను పడగొట్టడానికి నీ వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని చేతపట్టి తండ్రి, నీ వాక్యం ద్వారా హృదయంలో దాగి ఉన్నటువంటి భయంకరమైన ఆలోచనలు బయలుపరిచే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తారని, నీ యందు భయమును భక్తిని విశ్వాసాన్ని కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని, వినగలిగే చెవులు గ్రహించే హృదయాన్ని అనుగ్రహిస్తారని, చిన్ని మనని పాసన్నిధి చేర్చుకుంటారని తొందరలో రాని అని యేసుక్రీస్తు వారి పుణ్యాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడానికి ఇష్టపడుతున్నాను. విశ్రాంతి దిన ఆచారమా, విశ్వాస యాగమా అనే ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నానండి. ప్రియమైన వారులారా, ఈరోజు విశ్రాంతి దినం గురించి కానీ, దేవుడు విశ్రాంతి దినాన్ని ఎందుకు చేయమన్నాడు అనే విషయం మీద కానీ కొంతమందికి సరైన అవగాహన లేదనే చెప్పాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు చెప్పినట్లుగా కానీ, దేవుడు తెలియపరిచినట్లుగా కానీ ఈరోజు సమాజం లేకపోవడం కడు శోకనీయం. ఇక ఏ విషయాన్నైనా యేసుక్రీస్తు వారు తెలియపరిచినంత క్షుణ్ణంగా, వివరంగా ప్రపంచంలో ఏ బోధకుడు కూడా తెలియపరచలేడు అనేది వాస్తవం. యేసుక్రీస్తు తెలియపరిచినంత గొప్ప వివరణ మరి ఎవరు ఇవ్వలేరండి. ఈ విషయాన్ని యేసుక్రీస్తు కాలంలో సమకాలికురాలైనటువంటి ఒక ఆవిడ స్వయంగా ఆమె చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనంలో ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చునని నేను ఎరుగుతున్నాను, ఆజ్ఞ వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. క్రీస్తు అనే మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చిన తర్వాత సమస్తాన్ని మాకు తెలియపరుస్తాడు. అంటే మాకు ఇంకా సమస్తము పూర్తిగా తెలియదు, ఆయన వచ్చిన తర్వాత సమస్తాన్ని మాకు తెలియపరుస్తాడని ఆ ప్రాంతంలో ఉన్న సమరయ స్త్రీ చెప్పడం జరిగిందండి. ఇక ఆ ప్రాంతంలో ఉన్న సమరయ స్త్రీ చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనే నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి సమస్తాన్ని కూడా విశదీపరిచిన తర్వాత కూడా విశ్రాంతి దినంలో ఇప్పటికీ కూడా అనేక మందికి అనుమానాలు ఉండడం విచిత్రం అండి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచనలు కానీ, యేసుక్రీస్తు వారు తెలియపరిచినటువంటి విధానాన్ని కానీ ఎప్పటికీ కూడా అంగీకరించకుండా ఆనాడు ఇజ్రాయేలీలతో తెలియపరిచిన విశ్రాంతి దినాన్ని మాత్రమే పాటిస్తూ పస్కా పశు బలిని ఇలా పండగలు చేస్తూ బలులర్పిస్తూ ఉన్నటువంటి వారు ఇప్పటికీ కూడా మనం చూడొచ్చండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు తెలియపరచిన ఇంకా కూడా మేము అదే విషయాన్ని నమ్ముతాం తప్ప ఆయన తెలియపరచిన విషయాన్ని మాత్రం మేము నమ్మమన్నట్టుగా మూర్ఖత అగపరుచుటట, అలా మూర్ఖంగా మాట్లాడడం అట. షమ్యూలు గ్రంథంలో మాట్లాడుతూ మూర్ఖత అగపరుచుట మాయా విగ్రహములు పూజించుటతో సమానము అన్నాడు. ఏమండి, క్షుణ్ణంగా వివరంగా యేసుక్రీస్తు వారు ఎన్నో పర్యాయములు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందుకు, యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన అనేక మంది రోగాలు తీసేసినందుకు ఆయన మీద నేరం మోపి శిక్ష విధించినట్లుగా మనం చూడవచ్చు. అవసరమైతే హింసించినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే
యేసుక్రీస్తు చెప్పిన మాటను వారు నమ్మలేదండి. పోనీ వారు నమ్మలేదు కదా, వారంటే అజ్ఞానంతో ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్నారు కదా. ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్నవారు అనుకోవచ్చు. కానీ ధర్మశాస్త్రం నుండి విడుదల పొంది కృపకు మూలముకు విశ్వాసానికి మనం వారసులమై యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి సిద్ధపడవలసినటువంటి క్రైస్తవులు కూడా ఇప్పటికీ కూడా అదే చెరలో ఉండడం, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వారు చేసిన ఆ విశ్రాంతి దినాన్ని మేము పాటిస్తామని చెప్పడం నిజంగా విచారించదగ్గటువంటి విషయం. ఒకవేళ తెలియపరిచిన ఈరోజు తెలుసుకునే ఉద్దేశంతో వాళ్ళు లేరండి. ఎందుకు తెలుసుకోకూడదు అనుకుంటున్నారు అంటే, ఎన్నో శతాబ్దాలుగా ఈ అబద్ధాన్ని ప్రజల మధ్యలోకి మెదిలించి వాళ్ళను ఇప్పటి వరకు ఇలాగే చేయించినటువంటి వీరు ఒక్కసారిగా ఇది అబద్ధం అని చెబితే, మా చేత ఇంతవరకు ఎందుకు ఈ అబద్ధంలో ఉంచావని వాళ్ళు ఎక్కడైతే ద్వేషిస్తారేమోనని అదే కంటిన్యూషన్ చేస్తున్నటువంటి బోధకులు చాలామంది ఉన్నారు ఈరోజు. ఇంతకీ విశ్రాంతి దినాన్న యేసుక్రీస్తు వారు మరి దేవుని పని చేసినందుకు ఆయన్ని హింసించారు, దూషించారు, అవసరమైతే చంపేయడానికి కూడా ప్రయత్నం చేసినట్లుగా బైబిల్లో మనం చూడవచ్చు. ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేల్లో పడి వెళ్ళుచుండగా శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినము చెయ్యకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఇదిగో విశ్రాంతి దినమున ఏ పని చేయవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు కదా. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మీరి నీ శిష్యులు వెన్నులు త్రెంచి కొనసాగుతున్నారు. మీరు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తున్నారు కనుక, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను పాటించటం లేదు కనుక మీరు నేరస్తులు, పాపులు అని ఆయన మీద నేరాన్ని మోపసాగడం ప్రారంభించారు. ఏమండి, ఇది ఒకటేని అనుకుంటున్నారా? అనేక పర్యాయములు యేసుక్రీస్తు వారిపై నేరం మోపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు విశ్రాంతి దినం అంటే ఏంటి? విశ్రాంతి దినం అంటే ఏంటి అని మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలామంది క్రైస్తవ విశ్వాసుల దగ్గరికి వచ్చి, మీరు ఆదివారం నాడు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు కనుక ఆదివారం విశ్రాంతి దినం కాదు, శనివారం విశ్రాంతి దినం. బైబిల్లో శనివారం మాత్రమే విశ్రాంతి దినాన్ని పాటించినట్లుగా ఉంది. మేము శనివారం మాత్రమే పాటిస్తున్నాం కనుక మేము కరెక్టు, మేము వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాం, మీరు వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు కనుక మీరు నరకానికి వెళ్ళిపోతారు అని కొన్ని సందర్భాలు చెప్పడం ప్రారంభించారు. వెరీ గుడ్. బైబిల్లో కూడా విశ్రాంతి దినము అనేసరికి శనివారం అనే రాయబడి ఉంది, కాదని మేము అంటలేదు. కానీ విశ్రాంతి దినం అనగానేమిటో, విశ్రాంతి దినాన్ని ఎందుకు దేవుడు పాటించమన్నాడో ఈ విషయాలు తెలియకుండా శనివారమా, ఆదివారమా, సోమవారమా, మంగళవారమా వారాలు లెక్క పెట్టుకుని కూర్చుంటే సరిపోతాం. అసలు ఎందుకు చేయమన్నాడు, విశ్రాంతి దినం అంటే ఏంటి అనే విషయాన్ని అత్యంత జాగ్రత్తగా మనం పరిశీలించాలి. చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి
దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఈ వాక్యాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరత ఉంది. చూడండి, ఆకాశము భూమి వాటిలో ఉన్న సమస్త సమూహము సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని. ఏమండి, ఆకాశంలో సమస్తము భూమిలో సమస్తము ఎవరి కోసం చేశాడు దేవుడు? ఎవరికి ఇవి? ఏమండి, మనకు అవసరమైన ప్రకృతిలో ఉన్న సమస్త వస్తువును కూడా, ప్రతి అణువును కూడా మనిషికి ఉపయోగపడేటట్టుగా, ఇది పిచ్చి మొక్క, ఈ మొక్కలో ఏమీ లేదు అని నువ్వు చెప్పకుండా ప్రతి మొక్కను కూడా మనిషికి అవసరమైనట్టుగా, మనిషి అవసరాన్ని తీర్చేటట్టుగా ప్రతి దాన్ని దేవుడు చేయడానికి, ఈ సువిశాలమైన ఈ విశ్వాన్ని మన పాదాల కింద పెట్టడానికి కన్న తండ్రి అయిన దేవునికి విశ్వపు లెక్కల ప్రకారముగా ఒక దినము అనేసరికి కోటాను కోట్ల సంవత్సరాల కాలములో ప్రతి అణువుని కూడా మన కొరకు నిర్మించటం కోసం దేవుడు కోటాను కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాడండి. ఎంతగా కష్టపడ్డాడు అంటే నిజంగా అలిసిపోయాడు. తానే విశ్రాంతి తీసుకోవాలి. 6 దినాలు విశ్వపు లెక్కల ప్రకారం కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు మనిషి కోసం, తన కుమారులైన మన కోసం కన్న తండ్రైన దేవుడు కష్టపడ్డాడు. ఇలా కష్టపడి ఆ కష్టపడిన ప్రకృతిని అంతా మనిషి చేతి కింద పెట్టేశాడు. ఇలా పెట్టి అలిసిపోయినటువంటి దేవుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు. ఏమండి, ఇది ఇజ్రాయిలీలకి విశ్రాంతి దినమా? అన్యులకి విశ్రాంతి దినమా? క్రైస్తవులకు విశ్రాంతి దినమా? పని చేసిన వాడికే విశ్రాంతి అవసరము గనుక పని చేసిన దేవునికి విశ్రాంతి కావాలి. ఏమండి, ప్రకృతిని కలిగించటంలో మన కోసం పని చేశాడు ఆయన, పరమ తండ్రి. ఆ కన్న తండ్రి మనసు ఎరగాలి అంటే, ఆ కన్న తండ్రి ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవాలి అంటే 6 దినముల్లోగా తన పనంతటిని సంపూర్తి చేసేసాడట. అలా సంపూర్తి చేసేసి 7వ దినాన విశ్రమించాను. మీకు వారాలు అయిపోతున్నాయి అనేసరికి 6 దినాలు పూర్తయిపోయి 7వ దినంలోకి ప్రవేశించామనేసరికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 6 దినాలు కూడా నా కన్న తండ్రి నా కోసం ఎంత కష్టపడ్డాడో మీరు గుర్తించాలని 7వ దినమున ఆశీర్వదించి మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినముగా ఆనాడు ఇజ్రాయేలీలకు తెలియపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఏమండి, ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి అబ్రహాము సంతానమైనటువంటి వాగ్దాన సంతానము ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఇలా బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళను మరి పాలు తేనె ప్రవహించు పట్టణానికి తీసుకువెళుతూ వారికి ఆజ్ఞలను జారీ చేసినట్లుగా ఉంది. ఏమండి, భూమి మీద ఇజ్రాయేలీలు మాత్రమే ఉన్నారు అప్పుడు? అమాలేకీయులు, పెరిజీయులు, హిత్తీయులు, ఐగుప్తీయులు భూమి మీద ఎంతోమంది జనం ఉండగా ఇజ్రాయేలీలు మాత్రమే ఎన్నుకున్నాడు. ఇలా ఇజ్రాయేలును మాత్రమే ఎన్నుకుని ఇజ్రాయేలీలకు మాత్రమే ధర్మశాస్త్రాన్ని ఆ కాలంలో అప్పుడు మోషే ద్వారా ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఇక మోషే ద్వారా ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ఒకసారి ఆలోచిస్తే నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఎవరికి విశ్రాంతి దినము? యెహోవాకు, దేవునికి విశ్రాంతి దినము. వెరీ గుడ్. దానిలో నీవైనను నీ కుమారుడైనను
నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పని చెయ్యకూడదు. ఏమండి, బైబిల్లో ప్రతి మాటను జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి అణువును మనకు అనుకూలంగా దేవుడు ఎలాగైతే ఉపయోగకరంగా ఉంచాడో ప్రతి మాట కూడా మన పరలోకానికి నడిపించడానికి దేవాది దేవుడు రాయించాడండి. ఏమన్నాడు? దానిలో నీవైనను, ఇప్పుడు నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను ఎవ్వరు ఏ పని చేయకూడదు. ఎందుకు చేయకూడదు అది తెలుసుకోవాలి కదా. ఎందుకు చేయకూడదు? నీ పని నువ్వెందుకు చేయకూడదు? ఏమండి, ధర్మశాస్త్రము అనేది ఇజ్రాయేలీలకు ఇస్తూ దేవుడు మాట అంటాడంటే, ధర్మశాస్త్రము నెరవేర్చటం వలన ఏ మనుషుడు ఆయన ఎదుట నీతిమంతుడు కాడు. ధర్మశాస్త్రం ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు కొన్ని కట్టడలు పెట్టి మనుషులను సన్మార్గంలో నడిపించటానికి మాత్రమే వినియోగపడతాయి తప్ప ధర్మశాస్త్రంలో ఆచారాలను నెరవేర్చినంత మాత్రాన నువ్వు దేవుని దృష్టికి నీతిమంతుడైపోతావు నువ్వు అనుకోకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ధర్మశాస్త్రము అనేది యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు నిన్ను కట్టడ పెట్టడానికి మాత్రమే దేవుడిచ్చాడు. యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రంలో కొన్నిటిని మారుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు వ్యభిచారం చేస్తే పాపం, కానీ నేను మీతో చెప్పినదేమనగా ఒకడు మోహపు చూపుతో చూచిన వెంటనే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేస్తే పాపం. యేసుక్రీస్తు చట్టంలో అలా లేదు. మోహపు చూపుతో చూస్తేనే పాపం. చూసారా? అంటే ఈ ఆలోచనే మనకు రాకూడదు. ఐగుప్తులో ఉన్నారు వీళ్ళు, ఇజ్రాయేలీలు. ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలకు ఈ విశ్రాంతి దినాన్ని తెలియపరుస్తూ 6 దినాలు నీ పని నువ్వు చేసేసుకో బాబు, 7వ దినాన మాత్రం నువ్వు ఏం చేస్తావంటే ఏ పని చెయ్యొద్దు. ఆ ఒక్కరోజు ఎందుకు చేయకూడదో బైబిల్లో యెషయా గ్రంథము 56వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. నేను ఇంతకీ ఆ ఒక్కరోజు ఏ కీడు చేయకుండా ఆపు చేయాలి. ఏ కీడు చేయకుండా నీ చేతిని బిగబట్టి ఆ ఒక్కరోజు ఆపు చేసినట్లయితే ఆ ఒక్కరోజు కూడా దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తానని చెప్పుకుని వచ్చాడు. అప్పుడు ఆ ఒక్కరోజే వాళ్ళని చేయమన్నాడు. వెరీ గుడ్. విశ్రాంతి దినం కోసం కొంచెం వివరణ మనకు వస్తుంది. ఏమండి, ఇంతకుముందు ఆ ఒక్కరోజే ఎందుకు చేయమనే చెప్పాడంటే, ఇంతకుముందు ఇజ్రాయేలీలు అందరూ కూడా ఐగుప్తులో ఉన్నారండి. ఐగుప్తులు ఎలాంటి చట్టాలు ఉన్నాయి అంటే, ఐగుప్తులు ఎలాంటి అలవాట్లు నేర్చుకున్నారు అంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు భయంకరమైన ఆలోచనలతో ఉన్నారు ఇజ్రాయేలీలు కూడా. ఏమండి, ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించండి, ఒక మనిషికి పరిశుద్ధత అంటే అంటది కానీ అపవిత్రత మాత్రం బాగా ఎక్కువ అంటుతుందండి. అపవిత్రత అంటుతుంది. ఒక సంవత్సరం ఆయనతో పాటు మనం జీవించామనుకోండి, ఆయనలో మనం తయారవుతాం. ఒక మంచివాడి దగ్గర 10 సంవత్సరాలు ఉన్నా సరే వాడు మంచివాడు కావడం, అవసరమైతే ఈయనైనా మార్చేస్తాడేమో కానీ మంచివాడు అవ్వడం. ప్రియమైన దేవుని పిల్లలరా, ఐగుప్తులో బ్రతికొచ్చారు. ఏమండి, విశ్రాంతి దినం దేవుడు విశ్రాంతి తీసుకోవాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. తండ్రి ఏమండి
6 దినాలు విపరీతంగా కష్టపడ్డాడండి. పగలనక రాత్రి అనక, పగలనక రాత్రి అనక వేరే దేశానికి వెళ్ళి ఆ ప్రాంతంలో 6 దినాలు విపరీతంగా కష్టపడి ఆ కష్టపడినటువంటి సొమ్మును తీసుకుని వచ్చి